హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా జ్యువెలరీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫస్ట్ కలెక్షన్ అనమాట. ఇది 3 స్టెప్స్ పర్ల్స్తో వచ్చింది అండ్ మధ్యలో లాకెట్ అయితే ఇలా వచ్చిందనమాట. గ్రీన్ కలర్ అండ్ చుట్టూ వైట్ స్టోన్స్తో లాకెట్ అయితే ఇలా వచ్చింది. అండ్ దీని లాకెట్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. అది ఉంది సేమ్ లాకెట్ లాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అయితే వచ్చాయి. సో ఇదైతే ఫస్ట్ వన్, ఇదైతే సెకండ్ వన్ అనమాట. ఇదైతే 5 లేయర్స్తో వచ్చిందనమాట. రెడ్ కలర్ బీడ్స్ వచ్చి 5 లేయర్స్ వచ్చింది అండ్ మధ్యలో లాకెట్ వచ్చేసి కుందన్ లాకెట్ వచ్చింది విత్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇక్కడ ఏ డిజైన్ అయితే కనబడుతుందో మీకు సేమ్ అలాగే వచ్చాయి అనమాట దీని ఇయర్ రింగ్స్ కూడా. బట్ మీద ఒక స్టోన్ అయితే ఊడిపోయింది, సో దాన్ని అయితే అతికించాలి. సో ఇదైతే సెకండ్ సెట్ అనమాట. ఇదైతే ఇంకొక మోడల్ అనమాట. ఇదైతే ఎల్లో కలర్లో ఉంది. ఇది నేను మా తమ్ముడు హల్దీ ఫంక్షన్ కని తీసుకున్నాను అనమాట. ఎల్లో కలర్లోనే మధ్యలో డిజైన్ వచ్చి ఇలా ఫ్లవర్ షేప్లో ఉంటుందన్నమాట కుందన్స్తో. సో దీని ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి ఈ లాకెట్ ఎలా అయితే వచ్చిందో ఈ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే వచ్చాయి అన్నమాట. సో ఇదైతే థర్డ్ సెట్. నేను మోస్ట్లీ ఇవి ఎందుకు కొనుక్కున్నానంటే ఇలాంటివి, సో నాకు ఇద్దరు పాపలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉండేట్టు కొనుక్కున్నాను అనమాట. ఇదైతే ఫోర్త్ వన్ అనమాట. ఇలా ఇది గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చి మధ్యలో లాకెట్ అయితే ఇలా సీజెడ్ లాకెట్ అయితే వస్తుంది. నాకు ఇదైతే చాలా ఇష్టము. సీజెడ్ లాకెట్ చాలా బాగుంటుంది. అండ్ మనకి లాకెట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే కొంచెం చిన్నవైతే ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అయితే మంచి క్వాలిటీలో ఉంది. అండ్ ఇవన్నీ పెద్ద కాస్ట్ ఏం పడవండి, చాలా తక్కువ 200-300లో వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడు పిల్లలకి ఇలా డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్గా ఉంటాయని కొంటూ ఉంటాను అనమాట. అన్నీ బీడ్స్ అయితే చూసాం కదా. అండ్ ఇప్పుడైతే కొన్ని నెక్లెసెస్ అయితే చూద్దాము. ఇదైతే ఇలా చంద్రాకారంలో ఉంటుందన్నమాట. నెక్లెస్ చాలా బాగుంటుంది. ఇది పిల్లలు పెట్టుకుంటే, సో మా పాపకి ఒక యాన్యువల్ ఫంక్షన్ కోసం కొన్నాను అనమాట. నెక్లెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ అన్నీ కూడా వాటికి మ్యాచింగ్గా ఉండేట్టే వచ్చాయన్నమాట. సో వీటి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. సో ఇది ఈ జ్యువెలరీ ఫుల్ లుక్ అయితే ఇదనమాట. సో ఇలా ఉంటుంది కింద గోల్డెన్ బాల్స్తో, చాలా బాగుంటుంది ఇదైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక మ్యాంగో షేప్ నెక్లెస్ అనమాట. సో నెక్లెస్ అంతా ఇలా వస్తుంది అండ్ కింద అయితే ఇలా పెద్ద లాకెట్ అయితే వస్తుంది అనమాట, ఇట్లా ఫ్లవర్ షేప్లో. సో అండ్ దాని కింద గ్రీన్ కలర్ ఇలా బీడ్స్ అయితే హ్యాంగ్ చేశారు. సో నెక్లెస్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట దీని లుక్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ మాత్రం ఇలా బుట్టలు వచ్చాయి, పెద్ద బుట్టలు. అండ్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా బుట్టలు అయితే వచ్చాయి అనమాట నెక్లెస్కి. సో ఇది పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, మెడంతా నిండుగా ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అనమాట. ఇది ఒక కంటి మోడల్లో ఉంటుంది అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటాయి అన్నమాట. అండ్ మధ్యలో వచ్చి వైట్ స్టోన్స్ ఉంటాయి. మోస్ట్లీ నా దగ్గర అన్నీ కూడా ఇలా గ్రీన్ కాంబినేషన్లోనే ఉంటాయి, ఎందుకంటే ఇవైతే ప్రతి సారీ మీదకి మనం పెట్టుకోవచ్చు కదా. సో అందుకు తీసుకుంటాను అన్నమాట ఇవి ఎక్కువ. సో దీన్ని లాకెట్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇలా కంటి మోడల్లో ఇలా నెక్లెస్ అయితే వస్తుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. ఇలా ఫ్లవర్ లాగా మీద ఉండి అండ్ కింద అయితే ఇలా గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్తో ఇలా అయితే వచ్చాయి ఇయర్ రింగ్స్. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి.
ఇది ఒక హారం అనమాట, మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇదైతే నాకు కలెక్షన్స్ అన్నిట్లో ఫేవరెట్ కలెక్షన్ అనమాట. సో ఈ హారం డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలా మధ్య మధ్యలో పీకాక్స్ అండ్ అలాగే టెంపుల్ స్టైల్లో వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి, ఇట్లా పీకాక్స్ అవి వచ్చి ఇలా వచ్చింది. అండ్ దీని లాకెట్ అయితే నాకు చాలా ఇష్టము. సో ఇలా నా ఫేవరెట్ గాడ్ అనమాట. సో కృష్ణుడు అయితే వచ్చి ఇలా ఉంటుంది లాకెట్ అయితే. సో చాలా బాగుంటుంది లాకెట్. అండ్ కింద అయితే ఒక బుట్ట హ్యాంగింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ దీని ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది మెడకి నిండుగా ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే. వీటి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి అన్నమాట. ఇలా బుట్టలు వచ్చాయి, ఇలా పికాక్స్తో ఇలా బుట్టలు అయితే వచ్చాయి అన్నమాట. అండ్ వీటికి నేను ఇలా చెంపసరాలు అయితే సెపరేట్గా తీసుకొని, ఇట్లా బుట్టలు ఉన్నవి ఇలా చెంపస్వరాలు అయితే ఇలా బుట్టలు ఉన్న చెంపస్వరాలు అయితే తీసుకొని సెపరేట్గా ఇలా ఇయర్ రింగ్స్కి అయితే హ్యాంగింగ్ చేయించుకున్నాను అనమాట. ఇవి పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్లెస్ అయితే చూసారు కదా, నెక్లెస్ అయితే సో ఇప్పుడు దానికి సెట్లా ఉంటుందని ఇలా 3 స్టెప్స్ది కొంచెం లాంగ్గా ఉండేది అయితే తీసుకున్నాను అనమాట, హారం టైప్. సో మనకి అదొక్కటి వేసుకున్న నిండుగా ఉంటుంది. బట్ ఎప్పుడైనా హెవీ అకేషన్ ఉన్నప్పుడు సో ఇలా 2 పేరప్ చేస్తే బాగుంటుందని నేను ఇలా తీసుకున్నాను అనమాట. లేదంటే పిల్లలు ఇద్దరు వేసుకుంటే అదొకరికి ఇదొకరికి వేయచ్చు అలా అన్న థాట్తో అయినా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ కుందన్ సెట్లోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటెం అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే మనం హెయిర్కి పెట్టుకునేది అనమాట. అంటే మనం హెయిర్ లీవ్ చేసుకున్నాక అటు ఇటు ఇలా పెట్టుకుంటే ఇది ఇలా హ్యాంగ్ అవుతుంది. సో ఆ కుందన్కి సెట్ లాగే ఉంటుందని నేను ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇదైతే. సో హెయిర్కి పెట్టుకుంటే ఒకసారి ఎప్పుడైనా మీకు ఇది పెట్టి ఒక హెయిర్ స్టైల్ వేసి అయితే చూపిస్తాను. సో ఇదైతే నాకు కుందన్ సెట్ అనమాట. నెక్స్ట్ వన్ అయితే ఇది ఏంటంటే, సో ఇది ఎందుకు తీసుకున్నానంటే మా చిన్న పాప నెక్ కొంచెం చిన్నది ఉంటుంది అనమాట. సో అందుకోసం తనకి పెట్టేటట్టు ఉండేలాగా ఇది తీసుకున్నాను అనమాట. ఇదైతే సీజెడ్స్తో వస్తుంది పూర్తిగా. సో ఇలా అయితే ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని కొని ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. బట్ ఇప్పటికీ దాని కలర్ కూడా ఏమీ షేడ్ అవ్వలేదు. ఇదైతే నేను లోకల్ షాప్లో తీసుకున్నాను. సో దీని ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇలా సింపుల్గా వచ్చాయి అనమాట. దీన్ని ఏంటంటే కాలేజ్ ఫంక్షన్స్లో కానీ లేకపోతే చిన్నపిల్లలు పెట్టుకున్నా పెద్దవాళ్ళు పెట్టుకున్నా ఎవరు పెట్టుకున్నా బాగుంటుంది. దీని ఇయర్ రింగ్స్ అయితే ఇలా హ్యాంగింగ్స్లో వచ్చాయి. సో ఇదైతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇప్పుడు వచ్చేదైతే బ్రైడల్ సెట్ అనే చెప్పాలి. ఇదైతే నేను మా తమ్ముడు మ్యారేజ్కి అయితే తీసుకున్నాను అనమాట. ఇది నెక్కి కంటిలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని డిజైన్ కానీ అంతా ఎవ్రీథింగ్ చాలా ప్రాపర్గా ఉంటుంది. ఇలా పికాక్స్ వచ్చి సో దీని లాకెట్ అయితే ఇలా వస్తుందన్నమాట. నేను మ్యారేజ్కి ఏంటంటే మొత్తం గ్రీన్ ఉండాలి అని చెప్పి ఇలా పూర్తిగా సెట్ లాగా తీసుకున్నాను. ఇదైతే నెక్లెస్ అనమాట. దీనికి హారం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే హారం అనమాట. ఇది చాలా హెవీగా వచ్చింది. సో మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను దీన్ని. అండ్ ఇక్కడైతే లక్ష్మీదేవి వచ్చిందనమాట ఇలాగా. అండ్ హారం అంతా కూడా ఇట్లా పికాక్ లాగా డిజైన్ వచ్చి, అండ్ ఇక్కడైతే రౌండ్గా ఇట్లా మధ్యలో ఒక చిన్న పికాక్ వచ్చింది. అండ్ ఈ డిజైన్ అంతా ఇలా పికాక్స్ ఉండి మధ్యలో లక్ష్మీదేవి అయితే వచ్చింది. సో ఇదైతే చాలా హెవీగా ఉంటుంది నెక్లెస్ వేసుకుంటే. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు. బట్ నేను ఏంటంటే మ్యారేజ్కి మొత్తం బ్రైడల్ సెట్ లాగా పేర్ చేద్దామని సో ఇలా అయితే నేను తీసుకున్నాను అనమాట. ఒక బ్రైడల్ సెట్ లాగా ఉంటుంది కదా అని. సో పిల్లలకైనా ఏ ఫంక్షన్స్కైనా పెట్టచ్చు అన్నట్టు ఇలా బ్రైడల్ సెట్లా ఉంటుందని తీసుకున్నాను. దీనివైతే ఇయర్ రింగ్స్ చూపిస్తాను. దాని ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. ఒక నిమిషం క్లియర్గా చూపిస్తాను.
సో దాని ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. సో నాకు సరిగ్గా ఇది జూమ్ అవ్వట్లేదు ఎందుకో. 1 మినిట్. యా. సో దాని ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి అన్నమాట. సో ఇలా పికాక్ ఉండి, సో ఇట్లా బుట్టలు, పెద్ద బుట్టలు పెట్టుకుంటే చాలు ఫేస్ అంతా మంచిగా నిండుగా కనబడుతుంది అనమాట. సో ఇది ఈ లెంత్ ఉందన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత పెద్ద బుట్టలో. చాలా బాగుంటుంది. అండ్ వీటికి నేను చెంపస్వరాలు కూడా అండ్ ఇయర్ రింగ్స్కి నేను మ్యాచింగ్గా ఉండాలని చెంపస్వరాలు కూడా తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. ఇదేనండి నా జ్యువెలరీ కలెక్షన్. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా. సో నేనైతే ఇలా సెపరేట్గా బాక్సెస్లో అయితే పెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇలాగా. సో మీకు ఇందులో ఏ జ్యువెలరీ అయినా కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్లో తీసి మీషోలో అప్లోడ్ చేస్తే మీకు ఆ జ్యువెలరీ ఈజీగా దొరికిపోతుంది అనమాట. అండ్ ఇదైతే అమ్మకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట. సో నేను ఆ బాక్స్ని తెచ్చుకున్నాను. అండ్ ఇది మా హస్బెండ్కి దివాళీలో గిఫ్ట్ ఇచ్చారనమాట. హల్దీరామ్ స్వీట్ బాక్స్ అనమాట. దాన్ని కూడా నేను ఇలా యూస్ చేసుకుంటున్నాను. సో జ్యువెలరీ పెట్టుకోవడానికి అయితే. అండ్ ఇది కూడా సేమ్ అంతే. హల్దీరామ్స్ కాదేమో, ఇది నార్మల్ స్వీట్ బాక్స్ మా హస్బెండ్కి ఆఫీస్లో గిఫ్ట్ ఇచ్చారు. సో దివాళీకి. సో దాన్ని కూడా నేను ఇలా యూజ్ చేసుకున్నాను. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.